ప్లేస్మెంట్స్ లో జాబ్ కొట్టొచ్చని నువ్వు ఇంకా అదే డ్రీమ్ లో ఉంటున్నావు. ఒక్కసారి రియాలిటీకి వచ్చి చూడు. నేను ఈ వీడియోలో అసలు ప్లేస్మెంట్స్ కి ఏం సంబంధం ఉంది, అసలు స్కామ్ ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కటి మాట్లాడబోతున్నాను. మీరు కొంచెం పేషెన్స్తో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే చాలు. 4 years వేస్ట్ కాకుండా నేను చూసుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ప్లేస్మెంట్ అనగానే మనకి కంపెనీస్ అనేవి మన కాలేజ్కి వస్తాయని మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. బట్ అసలు రియాలిటీ ఏంటి? ప్రతి ఒక్క స్టూడెంట్కి అసలు జాబే రాదు. ఒక యావరేజ్ కాలేజ్లో 50 to 60% మాత్రమే ప్లేస్ అవుతారు. అండ్ మిగతా 40 to 35% మిగతా మొత్తం స్కామే. అండ్ ఒక టైర్ 3 కాలేజెస్లో కొన్ని కంపెనీస్ అయితే లో ప్యాకేజెస్కి సెలెక్ట్ చేసుకొని 100% ప్లేస్మెంట్స్ అనేది చూపెడతారు. బట్ అందులో ప్రతి ఒక్కరికి జాబ్ అపాయింట్మెంట్ లెటరే రాదు. అది ఎన్ని ఇయర్స్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గ్రాఫ్ పెంచుకోవడానికి 100% ప్లేస్మెంట్స్ అని పెట్టేశారు. సో మనం అది గుడ్డిగా నమ్మేసి, సో ఈ కాలేజ్లో 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి, సో నేను పక్కా సెలెక్ట్ అయిపోతాను అండ్ మంచి జాబ్ కొడతాను, సాఫ్ట్వేర్ డెవలపర్ అయిపోతాను అని ఒక ఇమాజినేషన్తో అందులో జాయిన్ అయిపోయి అందులో మనం ఏం నేర్చుకోకుండా అదే డ్రీమ్స్లో బతికిపోతాం. కామన్గా ఒక స్టూడెంట్ ఎలా ఇమాజిన్ చేసుకుంటాడో నేను చెప్తా, ఇప్పుడు క్లియర్గా విను. ఫస్ట్ మీతో వచ్చేసి మనం జస్ట్ గ్రాడ్యుయేట్ అయితే చాలు, మంచి మార్క్స్తోని మనం 4 years అయిపోయాక పక్కా జాబ్ చేస్తామని మనం అదే ఇమాజినేషన్లో ఉంటాం. ట్రూత్ ఏంటో చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ ఒక్కటి అసలు ఇంపార్టెంటే కాదు, అంతగా ఇంపార్టెంటే కాదు. స్కిల్స్ ఉండాలి, కోడింగ్ స్కిల్స్ ఉండాలి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. ఇలా ఉంటేనే ఫైనల్ సెలెక్షన్లో మనం సెలెక్ట్ అవుతాం. అండ్ సెకండ్ వచ్చేసి కాలేజ్ టీచ్ ఎవ్రీథింగ్. మనం అదే అనుకుంటాం కదా, కాలేజ్ అనేది ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది అనేది. అది మిత్ అంతే, జస్ట్ అందరూ అనుకునే వర్డ్. అసలు ట్రూత్ ఏంటంటే సెల్ఫ్ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి, సెల్ఫ్ లెర్నింగ్ మనకు ఉండాలి. ఇది సెల్ఫ్ లెర్నింగ్ మనం నేర్చుకోవాలి, అది ఫస్ట్ ఇయర్ నుండే నేర్చుకోవాలి. సో అప్పుడైతేనే మనకంటూ ఒక ప్లేస్ అనేది ఉంటుంది కాలేజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజెస్ అనేది హైగా ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ నుండే ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం. అసలు రియాలిటీ ఏంటో చూడు. 3 to 4 హై ప్యాకేజ్ అని మనం అదే డ్రీమ్స్లో ఉంటాము. అండ్ 3 to 4 lakhs మాత్రమే ఒక యావరేజ్ స్టూడెంట్కి వచ్చే ప్యాకేజ్ అది. అసలు మరి ఇప్పుడు మేము ఏం చేయాలి బ్రో అని మీకు క్లియర్గా ఒక డౌట్ అనేది వస్తుంది. వాట్ యూ షుడ్ డూ నౌ? ఇప్పుడు క్లియర్గా చెప్తా, కరెక్ట్గా విను. స్టార్ట్ కోడింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అది నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నావు సెకండ్ ఇయర్లో ఉన్నావు అనేది అవసరమే లేదు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి. అండ్ ఏ లాంగ్వేజ్ చేయాలి అని కూడా నువ్వు కన్ఫ్యూజింగ్లో ఉంటావు. ఏ లాంగ్వేజ్ అనేది నీకు అవసరం లేదు, ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకో ఏదైతే నీకు ఈజీగా అనిపిస్తుందో అండ్ దాని మీద మాత్రమే ఫోకస్ అయ్యి, ప్లస్ డిఎస్ఏ చెయ్యు. అండ్ డిఎస్ఏ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అండ్ సెకండ్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత మంచిగా ఉంటే, ఎంత బాగుంటే, ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అంత మంచిగా సర్వ్ కాగలుగుతాం. అది నువ్వు ఏ జాబ్ చేయడానికైనా రెడీగా ఉంటావు ఒక కమ్యూనికేషన్స్ ఉంటే మాత్రం. అండ్ థర్డ్ వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకో, ఒక మంచి నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకో. సో నీకు ఎప్పుడు ఎవరు ఎక్కడ అవసరం వస్తారో తెలియదు కాబట్టి ఒక మంచి సర్కిల్ అనేది బిల్డ్ చేసుకొని ఉంచుకో. సో నీకు ప్రతి ఒక్క సెకండ్ అవసరంలోనే ఉండొచ్చు. సో ఎవరు ఏ అవసరానికి వస్తారో తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్మెంట్స్ అనేది కొంచెం భయపెట్టే వీడియో అనిపిస్తుందేమో మీకు, కానీ మీరు ఒక్కసారి ఈ వీడియోని లైట్ తీసుకుంటే మాత్రం 4 years వేస్ట్ అవుతుంది. అండ్ 4th yearకి వెళ్ళాక అరే ఫస్ట్ ఇయర్లో ఇది చేస్తే బాగుండు, సెకండ్ ఇయర్లో ఇది చేస్తే బాగుండని నువ్వు అప్పుడు రియలైజ్ అయితే మాత్రం నువ్వు ఏమీ చేయలేవు. జస్ట్ థింకింగ్ చేస్తూ టైం వేస్ట్ చేయడం అప్పుడు కూడా. అండ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు.